పార్వతీపురం మన్యం జిల్లా జేమవలస మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు సిబ్బంది బరితెగించారు. నిత్యం మధ్యానికి బానిసిన ఎంపీడీఓ శశిభూషణ్ రావు మత్తులో ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకుని కింది స్థాయి సిబ్బంది ఆయన సంతకాలతోటి ఏకంగా 9 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను చెక్కుల ద్వారా లూటీ చేశారు. ఈ నిధుల దుర్వినియోగంపైన జేమవలస ఎంపీపీ బొంగు సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు సదరు ఎంపీడీఓ శశిభూషణ్ రావు వికృత చేష్టలు జిల్లాలో సంచలనంగా మారాయి. మద్యం మత్తులో ఆఫీసు ఆవరణలోనే బట్టలు విప్పి స్నానం చేయడం, ప్రజాక్షేత్రంలో బూతు పురాణం అందుకోవడానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజా సమస్యలు తీర్చాల్సిన అధికారి ఇలా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మనం చూసుకున్నట్టయితే పార్వతీపురం మన్యం జిల్లాలోనైతే జిఎంవలస మండల పరిషత్ కార్యాలయ అధికారుల వ్యవహార శైలి అయితే కొంత వివాదాస్పదంగా మారింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ నిధుల్లో దాదాపు 9 లక్షల మేర సొంత అవసరాలకు చెక్స్ ద్వారా లూటీ చేశారని చెప్పి ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మద్యానికి బానిసే అధికారి సంతకాలను కింది స్థాయి సిబ్బంది సేకరించి చెక్కుల ద్వారా డబ్బులు దోచేశారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే అక్కడ స్థానిక ఎంపీపీ బొంగు సురేష్ అయితే నిధుల దుర్వినియోగం విషయం తెలుసుకుని పోలీసులకు అయితే ఫిర్యాదు చేసిన సంఘటన ఒక్కసారిగా సంచలనం రేకెత్తించింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోనే ఆ పరిధిలోనే ఎంపీడీఓ మద్యం సేవించి అధికారులతోటి అదే విధంగా వచ్చిన ప్రజలతో కూడా దుర్భాషలాడడం, అదే విధంగా వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్య పదజాలం ఆడడం మనం చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి ఇప్పటికైనా అధికారులు ఇతరుపై చర్యలు తీసుకోవాలంటే స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇది ఈ రోజుతో కాదు, గత కొన్ని ఏళ్లుగా ఇదే సంత జరుగుతుంది. ఎంపీడీఓ వచ్చిన నుంచి ఇదే పరిస్థితి జరుగుతుందని చెప్తున్నారు. అయితే మద్యం మత్తులో ఆఫీస్ ఆవరణలోనే బట్టలు విప్పి స్నానం చేసిన ఉదంతం కూడా ఒక్కసారిగా ప్రస్తుత అధికారులను కూడా అవాక్ అయ్యేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని అంతా జిల్లా కలెక్టర్, జిల్లా ఉన్నత అధికారుల స్థాయికి కూడా దృష్టికి కూడా తీసుకెళ్లేందుకైతే వీళ్ళు చెప్తున్నారు. అయితే ప్రజా సమస్యలు పరిష్కరించే అధికారి ప్రజాక్షేత్రంలో ఇటువంటి పనులు చేయడం కోసంత ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ ఇతని మీద ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ రమేష్.